అంబేద్కర్ 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 అంబేద్కర్. వెల్కమ్ టు తెలుగు వన్. నిన్న పార్లమెంట్లో అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ అంబేద్కర్ అనటం కంటే భగవంతుని పేరు తలిస్తే 7 జన్మల దాకా స్వర్గప్రాప్తి కలిగేది అని చట్టసభల సాక్షిగా అమిత్ షా పలకటం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. సహజంగానే కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే స్వయంగా దళితుడు. అవును, అంబేద్కర్ మాకు దేవుడే అని ఆయన ప్రకటించారు. సభ లోపల బయట అమిత్ షా వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగింది. దేశవ్యాప్తంగా నిరసనలు కూడా చెలరేగాయి. కాషాయ ముఠా వైఖరికి ఇదేమీ కొత్త కాదు. సనాతనంగా పురాతనంగా అవమానాలు, హేళనలు, చేదరింపులు, చిత్కారాలు కారణంగా కులాన్ని త్యజించి ఆత్మగౌరవం కోసం అంబేద్కర్ బౌద్ధంలో చేరాలని నిర్ణయించుకున్నప్పుడు మహాత్మా గాంధీ అంబేద్కర్ను పిలిపిస్తాడు. అంబేద్కర్, నువ్వు హిందూ మతం వదిలి బౌద్ధం స్వీకరించాలనుకుంటున్నావు అని తెలిసింది నిజమేనా అని గాంధీ ప్రశ్నిస్తాడు. అంబేద్కర్ బదులిస్తూ, అవును బాపు, హిందూ మతం కారణంగా నా పుట్టుక నన్ను అంటరాని వాడిని చేసింది. నాకు కులం లేకపోతే నా అంటరానితనం మాయమవుతుంది కదా, అందుకు నేను బౌద్ధం స్వీకరించాలనుకుంటున్నాను అంటాడు. అందుకు గాంధీ, నేను కూడా హరిజనుల కోసం పాటుపడుతున్నాను. నువ్వు మతం మారితే హిందూ మతానికి పెద్ద దెబ్బ తగులుతుంది. మెజారిటీ హిందువులు మైనారిటీలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది మంచి నిర్ణయం కాదు. నీ నిర్ణయాన్ని మార్చుకో అంబేద్కర్ అని గాంధీజీ కోరతాడు. అందుకు అంబేద్కర్ బదిలిస్తూ, బాపు, నేను మీకు మాటిస్తున్నాను, నేను మారబోయే బౌద్ధ మతం కారణంగా హిందూ మతానికి ఎటువంటి హాని జరగదు అని మాటిస్తాడు. అంతేకాదు, నా నిర్ణయం భావి భారతదేశ చరిత్రకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. మీరన్నట్టు హిందువులు ఈ దేశంలో ఎన్నటికీ మైనారిటీలు కారు. హిందుస్థాన్ చరిత్ర ఇలా సాగుతూనే ఉంటుంది అని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. అదే సత్యం, అదే నిజం. నేటి రాజకీయ దళారులు ఈ దేశంలో హిందువులు మైనారిటీలు అయ్యే పరిస్థితి ఉంది అని అనేక రాజకీయ వాదనలతో రాజకీయ భూచోళ్ల వాదన పచ్చి బూటకం అని ప్రజలు గుర్తించాలి. గుజరాత్లో గాంధీనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా నిన్న పార్లమెంట్లో ఏమన్నారు ఒకసారి ప్లే చేయండి. अभी एक फैशन हो गया है, अंबेडकर 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 अंबेडकर. విశాలాంధ్ర ఎడిటర్ ఆర్బి రామారావు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగా. దళితులను ఈసడించడమే పనిగా పెట్టుకున్న సంఘ్ పరివార్ దళితులకే కాదు సామాజిక న్యాయం కోరుకునే వారందరికీ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించడం చాలా సులువైన వ్యవహారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ అంబేద్కర్ 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 అనటం ఫ్యాషన్ అయిపోయింది. ఇన్నిసార్లు భగవంతుడి పేరు తలిస్తే 7 జన్మల దాకా స్వర్గప్రాప్తి కలుగుతుంది అన్నారు. अभी एक फैशन हो गया है, अंबेडकर 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 अंबेडकर. इतना नाम अगर भगवान का लेते हैं तो 7 जन्मों तक स्वर्ग मिल जाता है. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు బుధవారం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష పార్టీల తీవ్ర నిరసనకు దారితీశాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని కోరింది. బీజేపీ ఆర్ఎస్ఎస్కు త్రివర్ణ పతాకం మీద, అశోక చక్రం మీద విశ్వాసం లేదని నిరూపించాయి. సంఘ్ పరివార్కు అంబేద్కర్ ప్రధాన పాత్ర పోషించిన భారత రాజ్యాంగం మీద ఇసుమంత గౌరవం కూడా లేదని అనేక సార్లు రుజువైంది. భారత రాజ్యాంగంలో భారతీయత బొత్తిగా లేదని ఆనాడు అరిచికి పెట్టింది. ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద 50 ఏళ్ల పాటు త్రివర్ణ పతాకం ఎగరవేయటానికి నిరాకరించింది. గాంధీ హత్య తర్వాత అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ను నిషేధించారు. తర్వాత అనేక వాగ్దానాలు చేస్తే గానీ ఆర్ఎస్ఎస్ మీద నిషేధం తొలగలేదు. భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ఆర్ఎస్ఎస్ హామీ ఇవ్వవలసి వచ్చింది. ఆ కుదురు నుంచి వచ్చిన అమిత్ షా నోటికొచ్చినట్టు అంబేద్కర్ అని అన్నిసార్లు పలికి ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారు. అమిత్ షా ప్రతిపక్షాలను దుయ్యబట్టడానికే ఈ మాట ప్రస్తావించి ఉండవచ్చు. కానీ ఈ క్రమంలో అంబేద్కర్ను తీవ్రంగా అవమానించారు. ఈ మాట అన్న తర్వాత ప్రతిపక్ష పార్లమెంటు ఆవరణలోనే నిరసన తెలియజేసిన అమిత్ షా ధోరణిలో ఏమాత్రం మార్పు లేదు. కాంగ్రెస్
అంబేద్కర్ వ్యతిరేక పార్టీ అని దుమ్మెత్తిపోశారు. రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీకి అంబేద్కర్ ఎలా అధ్యక్షుడయ్యారో, అప్పుడు రాజ్యాంగ నిర్ణయక సభ కోసం జరిగిన ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బెంగాల్ నుంచి గెలిచినా కూడా ఆయన నియోజకవర్గం పాకిస్తాన్లో భాగం అయిపోయినందువల్ల ఆయన మళ్ళీ ఎన్నిక కావటానికి కాంగ్రెస్ ఎలా తోడ్పడిందో లాంటి అంశాలు అమిత్ షాకు తెలిసే అవకాశం లేదు. అంబేద్కర్ 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 తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా ఆయనకు లేదు. అసత్యాలు అర్ధసత్యాల మీద ఆధారపడి గావు కేకలు పెట్టి ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడం మాత్రమే అమిత్ షా లాంటి వారికి తెలిసిన విద్య. అంబేద్కర్ను కాంగ్రెస్ గౌరవించలేదని మోదీ మొదలైన వారు అస్తమానం వాదిస్తూ ఉంటారు. కాంగ్రెస్ అంబేద్కర్ను గౌరవించలేదని మాట వరుసకి అనుకుందాం. మరి మోడీ ప్రధానిగా ఉన్న ఈ 11 ఏళ్ల కాలంలో అంబేద్కర్ని గౌరవించడానికి చేసిన మహత్తరమైన కార్యక్రమాలు ఏమిటో, విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు వారిని ఉయ్యాలలో ఊగించడం తెలిసిన మోడీకి అంబేద్కర్ గురించి విదేశీ అధినేతలకు తెలియజెప్పాలన్న ఆలోచన ఆయనకు ఎన్నడూ రాలేదు. ఎందుకని? మొట్టమొదటి నెహ్రూ మంత్రివర్గం నుంచి అంబేద్కర్ రాజీనామా చేయటానికి నెహ్రూతో ఉన్న విభేదాల కారణమని సంఘ పరివార పెద్దలు పెద్ద గొంతేసుకుని దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయన రాజీనామాకు కారణం ఏమిటో తెలుసుకునే ఓపిక కూడా వారికి లేదు. అంబేద్కర్ ఎన్నడూ కాంగ్రెస్ వాది కాదు. అయినా రాజ్యాంగ నిర్ణయక సభలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడంలో కీలక పాత్ర నెహ్రూదే అన్న తెలివిడి లేకపోవటం ఎలా? రాజ్యాంగ నిర్ణయక సభ ఏర్పడటానికి జరిగిన ఎన్నికల్లో అంబేద్కర్ బెంగాల్ నుంచి గెలిచారు. కానీ ఆయన నియోజకవర్గం దేశ విభజనలో పాకిస్తాన్లో భాగం అయిపోయింది. కాబట్టి అప్పటి యశ్వర్ కుల్నా నుంచి నామినేట్ అయిన జోగేంద్రనాథ్ మండల్ అంబేద్కర్ కోసం తన స్థానానికి రాజీనామా చేశారు. అప్పుడు కాంగ్రెస్ దగ్గరుండి అంబేద్కర్ను గెలిపించారు. ఆ తరువాత అంబేద్కర్ బొంబాయి ప్రెసిడెంట్ నుంచి గెలుపొందారు. అంబేద్కర్ మీద నెహ్రూకి కోపమే ఉంటే రాజ్యాంగ సభలో ఆయన ఉండేటట్లు చూసి ముసాయిదా కమిటీ అధ్యక్ష స్థానం అప్పగించేవారు కాదు కదా. ఆ రోజుల్లో నెహ్రూ తన పలుకుబడిని వినియోగించుంటే ఇవేమీ సాధ్యమయ్యేవి కావు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ తొలి మంత్రివర్గంలో నెహ్రూ అంబేద్కర్కు స్థానం కల్పించారు. అంబేద్కర్ మీద టన్నుల కొద్దీ అభిమానం ఒలకబోస్తున్న బీజేపీ ఆయన చెప్పిన వాటిని పాటించడానికి చేసింది ఏమీ లేదు. ఎస్సీ బీసీలకు వ్యతిరేక చర్యలే తీసుకుంటారు. ఆచరణలో మోదీ ప్రభుత్వం అంబేద్కర్కు బద్ధ విరోధులాగా ప్రవర్తిస్తుంది. ఇండియా కూటమి గెలిస్తే రిజర్వేషన్ లాగేస్తారని లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసింది మోడీ నాయకత్వంలోని సంఘ్ పరివార్ మూకలేగా. అంబేద్కర్ నామస్మరణ చేస్తూనే రాజ్యాంగానికి సమూలంగా మార్చేస్తామని చెప్పటం అంబేద్కర్కు అపచారం తలపెట్టడం కాదా అని ప్రశ్నించేవారు ఉన్నారు. నాకు దేశమే లేదు అన్నాడు అంబేద్కర్. అంబేద్కర్ స్వతంత్ర పోరాటంలో భాగస్వామి కాకపోవచ్చు, కానీ ఆయన సమాంతరంగా సామాజిక న్యాయం కోసం పోరాడారు. ఎస్సీ ఎస్టీలకు అమలవుతున్న రిజర్వేషన్లు ఆయన పుణ్యమే. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తి లేకుండా చేసిన బీజేపీ బాహాటంగా రాజ్యాంగాన్ని ఛిద్రం చేసింది. అంబేద్కర్కు ఇంతకన్నా పెద్ద ద్రోహం ఏమీ ఉండదు. విగ్రహాలు నిర్మించటం అంబేద్కర్ను గౌరవించడం కానీ కాదు. హత్రాస్ సంఘటన జరిగినప్పుడు సంఘ పరివార్ వ్యవహరించిన తీరు ఏహ్యమైనదే కాదు, ఒక రకంగా అంబేద్కర్ని అగౌరవపరిచేదే. తృణమూల్ కాంగ్రెస్ అమిత్ షాకు వ్యతిరేకంగా హక్కుల నోటీస్ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. అమిత్ షా 5 సార్లు అంబేద్కర్ పేరెత్తి ప్రతిపక్షాల మీద విరుచుకుపడటం యథాలాపంగా చేసిన పని కాదు. అంబేద్కర్ 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 అది ఆయనలో గూడు కట్టుకున్న దళిత వెనుకబడిన తరగతుల మీద ఉన్న కొంచెపు చూపుకు నిదర్శనం. జాతీయోద్యమంలో ఎలాంటి పాత్ర లేని బీజేపీ సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ కీర్తిని తమ ఖాతాలో వేసుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అంబేద్కర్ అదే సంకుచిత ప్రయోజనాలు, అంబేద్కర్కి సంబంధించిన ప్రయోజనాలు వినియోగించుకుంటుంది ఇంకొక పక్క. అమిత్ షాను వెనకేసుకురావడానికి మోడీ తన అబద్ధాల ఖాతాలో మరిన్ని చేర్చారు. అంబేద్కర్ నామస్మరణ వల్ల సాధించేది ఏమీ ఉండదు. అంబేద్కర్ను సమర్థించే వారి మీద విమర్శనాస్త్రాలు సంధించి అంబేద్కర్ను సంరక్షిస్తున్నట్టు నటించడం బీజేపీ ఛద్మవేషాలకు పరాకాష్ట. నిజానికి అంబేద్కర్ మీద బీజేపీ లేని అభిమానం ఒలకబోయటం ఫ్యాషన్ అయిపోయిన రోజులు. అంబేద్కర్ 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 అంబేద్కర్